వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అమరావతి గురించి మనం కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కానీ, లేదంటే రైతుల పట్ల అక్కడ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి కానీ, ఇవన్నీ చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా అమరావతి నిర్మాణాలకి చాలా దారుణంగా వెచ్చిస్తున్నారు అని పదే వైసీపీ కూడా ఆరోపిస్తోంది. కొన్ని కోట్ల రూపాయలు అక్కడ అవినీతి జరుగుతోంది. కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా చదరపు అడుగుకి కేవలం 4,000-5,000 రూపాయల్లో అయిపోయేటువంటి నిర్మాణ వ్యయం అక్కడికి వచ్చేసరికి అమరావతిలో వాళ్ళు 14,000 నుంచి 15,000 రూపాయల దాకా దానికి ఖర్చు పెడుతున్నారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు పదే వింటున్నాం మనం. సో ఇలాగ చాలా రకాలుగా అవినీతి అక్కడ ఏంటంటే ఇప్పుడు రైతుల సమస్యలు చూస్తే పాపం రైతులకు అసలు చాలామంది రైతులకి వాళ్ళకి ఇస్తామన్న ప్లాట్లు ఇవ్వకపోగా ఇది మన కమర్షియల్ ప్లాట్లు కానీ లేదా నివాస స్థలాలు కానీ ఇవన్నీ ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన పొలాలకి పరిహారంగా అవి కూడా ఇంకా ఇవ్వకపోగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అనేటువంటిది కూడా మనకు తెలుస్తున్నటువంటి విషయం చాలా ప్రైమ్ ఏరియాలో. ఇవన్నీ ఈ సమస్యలన్నీ ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా అసలు కేంద్రం కడుతున్నటువంటి నిర్మాణం అక్కడ కేంద్రం తాలూకు నిర్మాణాలు కొన్ని జరుగుతున్నాయి కదా, వాటికి ఎంత వ్యయం అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ 14,000-15,000 చదరపు అడుగుకి పెడుతున్నటువంటి వ్యయానికి ఈ రెండింటిని కంపేర్ చేసి చూసుకుంటే కనుక అమరావతి నిర్మాణ వ్యయంలో కేంద్ర రాష్ట్ర ప్రాజెక్టుల్లో వ్యత్యాసాలు చదరపు అడుగుకి 5,587 రూపాయల లోపే చవక ధరలోనే కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు నివాసాల నిర్మాణం జరుగుతోంది అక్కడ అనేటువంటి సమాచారం. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు చదరపు అడుగుకు 18,000 రూపాయల పైన ఖర్చు పెడుతున్నారు అని వైసీపీ ఆరోపిస్తున్నటువంటి విషయం తెలిసిందే. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల నిర్మాణానికి మాత్రం చదరపు అడుగుకి 5,587 రూపాయలు, ఉద్యోగుల నివాసాల నిర్మాణానికి చదరపు అడుగుకు 3,946 రూపాయలే ఖర్చు అవుతుంది. ఈరోజు నిధుల కేటాయింపుకి సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ నేపథ్యంలో ఈ వివరాలన్నీ కూడా బయటకు రావడం జరిగింది అంటున్నారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి 1,299 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే 23.25 లక్షల చదరపు అడుగులలో నిర్మాణం, చదరపు అడుగుకి 5,587 రూపాయల ఖర్చు, 5.53 ఎకరాల్లో 2 టవర్ల నిర్మాణం, G+13, G+10 స్టార్ రేటింగ్ ప్రమాణాలతో నిర్మాణం. వీటన్నిటికీ కూడా అవుతున్నది ఎంత అంటే 5,587 రూపాయలు మాత్రమే చదరపు అడుగుకి. ఇక అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం 1,235 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 31.3 లక్షల చదరపు అడుగులలో నివాస సముదాయాల నిర్మాణం, చదరపు అడుగుకి 3,946 రూపాయల ఖర్చు, 17 ఎకరాల్లో మొత్తం 1,504 రెసిడెన్షియల్ క్వార్టర్స్. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వీటితోటి నిర్మించనున్నారు నిధులతోటి. సో వాటికి అవుతున్న వ్యయానికి మరి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 18,000 రూపాయలు చదరపు అడుగుకి పెట్టడాన్ని వీళ్ళేమో 5,587 రూపాయలు అంటే దగ్గర 6,000 లోపు వీళ్ళు ఖర్చు పెడుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు 18,000 అంటే 2 రెట్లు ఎక్కువ, దాదాపు 3 రెట్లు ఎక్కువ. సో అంత భారీగా మరి ఎందుకు అవినీతి జరుగుతుంది? ఇది ఎవరికి దోచిపెట్టడానికి మరి ఈ సొమ్ము అంతా కూడా ఇదంతా కూడా మరి రాష్ట్రం ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల పైన అమరావతి పేరు చెప్పి అప్పులు తీసుకురావటం కానీ ఇవన్నీ కూడా మనం పదే చెప్పుకున్నటువంటి విషయం. ఒక పక్క 3 లక్షల చిల్లర కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పు చేసింది. ఏది 2 ఏళ్ల కాలంలోనే. సంక్షేమ పథకాల అంటే అవి కూడా అరకొరగానే అమలవుతున్నటువంటి పరిస్థితి. మరి వీటన్నిటి నేపథ్యంలో అమరావతిలో నిర్మాణాలకి ఎందుకు ఇంత ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం? ఎవరికి దోచిపెట్టడానికి, వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్కు దోచిపెట్టడానికే ఇలా ఈ అవినీతి భాగవతం అంతా జరుగుతోంది అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.